పొద్దు పొద్దున లేపి పట్టుకుని వచ్చిండు యువాలు తీసుకోవాలి సామాన్లు వేయాలి అని చెప్పి. చచ్చి చెడి సోఫా పైకి తీసుకొని వచ్చినాం. ఏ కాలం ఇరిగిపోద్ది మనం ఎక్కగానే. సో ఇప్పుడు మేము కొత్త రూమ్కి ఎందుకు మూవ్ అయినామంటే డిపాజిట్ కట్టాలి 600 అట్లా అవుతుంది కొత్త ఇంటికి మూవ్ అయినందుకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఈ వీక్ ఇల్లు చేంజ్ అవుతున్నాం అనమాట. సో ఆల్రెడీ లైక్ చాలా ఇల్లులు తిరిగి ఒక ఇల్లు ఫిక్స్ అయినాం. అండ్ దెన్ ఆ ప్రాసెస్ కూడా చెప్తాను నేను ఈ వీడియోలో, అంటే లైక్ జనరల్గా ఇల్లు ఎలా చేంజ్ అవుతారు అనేది. సో ఇప్పుడు మేము ఒక నలుగురితో కలిసి ఉంటున్నాం కదా, ఇప్పుడు మూవ్ అయిపోయేటప్పుడు ఇద్దరం సపరేట్ వెళ్ళిపోతున్నాం. సో సామాన్లు అన్నీ స్ప్లిట్ చేసుకున్నాం, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసేసుకుంటారు ఆ స్ప్లిట్లో. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కదా, మాకు కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కాకుండా ఇంకా వేరేవి ఏవైతే కావాలో అవి తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు వాల్మార్ట్కి వచ్చినాం. ఆల్రెడీ యూఆల్ అవన్నీ బుక్ చేసేసుకున్నాం, లైక్ మా సామాన్లు అన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో వాల్మార్ట్లో ఇప్పుడైతే కావాల్సినవి తీసుకుందాం. సో మొత్తం ఎత్తికి కొన్ని అయితే తీసుకున్నా, ఇప్పటికీ చూపిస్తారండి. సో ఇది షవర్ కర్టెన్ అండ్ ఆల్సో లైక్ బాత్ రగ్స్. సో ఇట్లా కింద మ్యాట్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే ఇంక్లూడెడ్, అండ్ ఆల్సో కర్టెన్ కూడా ఉంది. సో ఇది ఓన్లీ కర్టెన్ అనమాట, ఇది కర్టెన్. అండ్ దెన్ ఇది రగ్. సో దాంట్లో లైనర్ ఉండాలి లోపల, లైక్ వాటర్ పడతాయి కదా, ఇది తడిచిపోకుండా లైనర్. ఇది $19 ఏమో ఉంది, అండ్ ఇది వచ్చేసి $5. అండ్ ఇది కిచెన్ రూమ్లోకి తీసుకున్నాం. సో డ్రై డిష్ మ్యాట్ ఇది. ఇంకోటి ఇదో తీసుకున్నాం, సో డిష్ వాష్ వేసుకోవడానికి. అండ్ దెన్ ఈ స్క్రబ్బర్ దీంట్లో పెట్టేయచ్చు మనం. ఇదేంటి ఫిక్స్ ఉండదా ఇది? పాప మీరు ఇది దడ సైడ్ అయిపోయింది, అలా కాదు కొంచెం ఇలా, అది ఓకే. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుంది. అండ్ దెన్ ఈ రెస్ట్ రూమ్వి ఇవి క్లీన్ చేయడానికి అయిపోయింది. బిల్లింగ్ వేయించినాం, ఆల్మోస్ట్ $189 అయింది, 200 అనుకోండి. సో ఇంకా అయిపోలే మొత్తం చేయడం, ఇంకా కొనాలి. పొద్దు పొద్దున లేపి పట్టుకుని వచ్చిండు యువాలు తీసుకోవాలి సామాన్లు వేయాలి అని చెప్పి. నిన్న రాత్రి అంటేమో సామాన్లు చదివినాం, ఆ గాజు గ్లాసెస్ అన్నీ, ఆ జార్స్ అన్నీ కడిగి, మిగతాయి కూడా కడిగి అవి లోపల పెట్టుకునేసరికి పని అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పొద్దు పొద్దున్నే 6ంటికే లేపిండు, వచ్చి 6:30కి లేపురా అయ్యా నాన్న, 6ంటికి లేపేసిండు. ఇప్పుడే ఈ యువాల్కి వచ్చినాం. సో యువాల్లో ట్రక్ తీసుకోవాలి, అంటే ఇక్కడ బేసిక్గా మనం ట్రక్ డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు. సో వెళ్ళి అక్కడ మనం ఆ సామాన్లు పడేయచ్చు. మన దగ్గర అంత పెద్ద పెద్ద ట్రక్స్ ఉండవు కదా, సో వీళ్ళు రెంట్కి ఇస్తారు. సో ఇది ఈ యువాల్ డౌన్ టౌన్లో ఉంది. తీసుకునేటప్పుడు గ్యాస్ ఎంత ఉంటుందో ఇచ్చేటప్పుడు కూడా గ్యాస్ అంతే ఉండాలి, లేకపోతే వీళ్ళు అసలు మామూలుగా ఇయ్యారు, ఛార్జెస్ చాలా ఎక్కువ ఇస్తారు. ఇదే మన ట్రక్. అమ్మ డబ్బులు మాత్రం $130 తీసుకుంది, ఇంతే ఉంది. బట్ లోపల ఎట్లుంది? అబ్బా కెమెరాకి దాకేది అది పట్టుమని. ఇందాక మాకు ఇచ్చిన ట్రక్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ ఇంజిన్ ఒకటి ఉంది డాష్ బోర్డ్లో, అండ్ ఆల్సో ఫ్యూయల్ తక్కువ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రైట్ సైడ్ ఏదో డ్యామేజ్ ఉంది. సో ఇవన్నీ తర్వాత మళ్ళీ మన మీద వేస్తారని చెప్పి ఇక్కడ వచ్చి మాట్లాడితే, సో ఇప్పుడు కొత్తది తీస్తుంది. సో కొత్త దాన్ని తీసుకుని పోవాలి. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ దాంట్లోకి అన్నీ ఎక్కియాలి. చలో ఇంట్లో కలుద్దాం. ఇంట్లో కూడా ఈ సామాన్లు అన్నీ సదిరేసినాం, లైక్ నా టేబుల్ క్లీన్ చేసేసినాం. అండ్ దెన్ ఈ బ్యాగ్స్లో గిన్నెలు అవి ఇవి పెట్టేసుకుని ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాం రాత్రి అంతా. సో ఇప్పుడు ఇవి డైరెక్ట్ తీసుకెళ్ళి పెట్టడమే అన్నీ. సో ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేయడం పెట్టేసుకోవడం అయిపోయింది. దేవుడి దగ్గర స్నానం చేసి తీస్తాడు అన్న. అండ్ దెన్ బెడ్ కూడా తీసేసినాం, ఇంత పెద్ద ఉండేది బెడ్ ఇప్పుడు చిన్న అయిపోయింది. సో అవి బట్టలు కానీ సో అన్నీ తీసేయడం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి ఆ కింద ఉన్న ట్రక్లో పడేస్తే అయిపోద్ది. సో సో ఫస్ట్ టేబుల్స్ వేసేద్దామని అవన్నీ ఒకటి తీసేయాలి. ఇప్పుడు తీద్దాం. వాళ్ళ విన్యాసాలు ఈ సోఫాని తీసుకోవడానికి.
నాది ఒక పాట ఉంది సోఫా ఓ పైన బ్రో పైన పైన కింది 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 అది సెట్ అండి రే సాయి లేపు ఆకలిస్తుందని ఇప్పుడు కొంచెం ఒక 4 చపాతీలు అండ్ దెన్ ఇలా జామ్ పెట్టుకుని కిసాన్ జామ్ ఉంటుంది కదా మన ఇండియన్ది అది పెట్టుకొని తినేస్తున్నా. సో బాగానే ఉంది. మళ్ళీ ఎప్పుడు తింటానో తెలియదు. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అవన్నీ సెట్ చేసుకోవాలి అండ్ దెన్ అక్కడ పవర్ రావాలి, ఇవన్నీ మళ్ళీ ఎక్కడ ఉన్నాయో సామాన్లు ఎత్తుకోవాలి. సో అదో పెద్ద టాస్క్. అందుకని ఇప్పుడే ఏదన్నా ఒక 2 తిన్నా అంటే అయిపోతుంది అని చెప్పి చపాతీ చేసుకున్నా. సో యా అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ. మొత్తం అన్నీ సదిరేసినాం అండ్ దెన్ మార్నింగ్ తీసుకున్న యువాల్ ఏదైతే ఉందో ఆ ట్రక్ని రిటర్న్ ఇచ్చేసినాం. అమ్మా ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇప్పుడు, ఇవన్నీ సదరాలి. ఆ టేబుళ్ళు ఇవి అండ్ ఇంకా కింద సోఫా ఉంది. ఇక్కడ ఉన్నాయి చూసినారా, ఇవి 2 ఏమో బెడ్లు. ఒకటే బెడ్, అది పెద్దది కింగ్ సైజ్. ఇది ఎందుకు చూసినారా, దీన్ని మొయ్యడానికి మేము సచ్చినాం. అండ్ దెన్ యా సో ఇప్పుడు ఇవన్నీ సదరాలి. ఇవన్నీ సదరడం కంటే ముందు పోయి ఏమన్నా తినాలి. ఇప్పుడు సర్వానా భవన్కి వచ్చినాం, మొత్తం ప్యూర్ వెజ్. సో యా ఇవ్వండి ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో యా లోపల పోయి చూద్దాం ఏముందో. సో ఇదేదో ఖాళీ అని ఉంటే తీసుకున్నా. సో ఇక్కడే ఓపెన్ కిచెన్, వాడు అక్కడ వండుతూ ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది. సో యా ఇదో పూరి టిటిట్ 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 తిందాం. తిని ఎలా ఉందో చూద్దాం. అరిటాకులో ఇవన్నీ పెట్టించిండు, దాంట్లో వేసుకుని తింటాము. సో యా చూద్దాం. అయిపోయింది అయ్యా తింటాం. సో యా బాగానే కడుపు నిండిపోయింది. పోయి ఇంకా పడుకోవడమే. జర ఆ బెడ్ కొంచెం ప్రాపర్గా సర్దుకొని చచ్చి చెడి సోఫా పైకి తీసుకుని వచ్చినాం. బాబాయ్ చచ్చిపోయినాయి అయ్యా, ఏదో స్క్రూ పడిపోయింది సోఫాది. చూడండి ఎంత ఉందో, ఏ కాలం ఇరిగిపోద్ది మనం ఎక్కగానే. అడిగేదో అయిపోతుంది పాపం, అని పట్టుకునేది ఏంటో నాకేం అర్థం కావట్లే. సో యా లేచా ఇప్పుడే. మొత్తం లైక్ ఇదంతా ఆల్మోస్ట్ సెట్ చేసేసినారు మా రూమ్ వాళ్ళు. కొంచెం ఇప్పుడు పాలు పొంగిద్దాం. సో ఇక్కడ పెట్టేసినాం, దేవుళ్ళని పెట్టి మా రూమ్లో అన్న పూజ చేసుకోండు. సో ఇప్పుడు పాలు పొంగిచ్చి కొంచెం పర్వన్నం లాగా ఏమైనా చేద్దాం. సో యా కడిగేసా. సో ఇప్పుడు దీనికి మొత్తం పసుపు రాసేద్దాం. చాలు. సో ఈ పాలు పొంగేలోపు బెల్లం ఒకటి తరిగేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా పొంగుతాయి. దీంట్లో ఉంది కాబట్టి స్పూన్తో ఇలా అంటే ప్రాపర్గా వచ్చేస్తుంది. సో యా అందుకని స్పూన్తో అనేస్తున్నా. ఇలా సన్నగా వచ్చేస్తుంది. చాలా కలే, కొంచెం చాలంతే. సో యా పొంగుతున్నాయి పాలు. పొంగింది కొంచెం. సో ఇప్పుడు రైస్ వేసేద్దాం. సో యా మొత్తం అన్నీ వేసేసిన. పాలు పొంగిన తర్వాత అన్నం అండ్ ఆల్సో ఇవి పప్పులు ఉంటాయి కదా, శనగపప్పు సంథింగ్ ఏదో అది, అండ్ దెన్ లైక్ యాలకులు దంచి ఇంకా ఆపేయచ్చు. ఆపి దేవుడి దగ్గర పెట్టేసిన. సో యా గ్యాస్ అయిపోయింది. మళ్ళీ గ్యాస్ కొట్టుకోవడానికి కాస్కోకి వచ్చిన. అండ్ ఆల్సో గ్యాస్ ఒకటే కాదు, ఇంకా వేరేది కూడా ఒకటి తీసుకోవాలి. ఓకే ఇప్పుడైతే ఒక ఆనియన్ ఒకటి, మా రూమ్లో అన్నకి బ్లూబెర్రీస్ ఒకటి తీసుకున్నా. ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్దాం. సో వాటర్ ఎప్పుడు ఒక కార్నర్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి వాటర్. కింద పడకుండా, మళ్ళీ కింద పడిపోతాయి ఇవి. ఇల్లు కూడా ఇంకా చూపించలేదు కదా, సో ఇల్లు కూడా చూపించి ఏమున్నాయి ఏం లేవు, పాతింటికి కొత్తింటికి తేడా ఏంటిది. సో
సో యా అవన్నీ చెప్తాను. పట్టుకొని పడుకోవడానికి చాలా సాఫ్ట్ ఉంది, లైక్ పాలిస్టర్. ఇలా వేసుకుందాం. సో ఓకే, ఇదొకటి. సో యా ఇలా ఫోన్లో కూడా స్కాన్ చేయొచ్చు కోడ్ని. సో యా వాళ్ళు బిల్ వేస్తారు, ఎంత ఉంటుందో చూసి కట్టాలి అంతే. యా చూద్దాం ఎంత అవుతుందో. సో యా డన్, $104 అయింది. ట్రాలీ పట్టుకుని వచ్చిన. సో ఇప్పుడు ఇవన్నీ లోపల వేయాలి. ఫస్ట్ వాటర్ వేసేద్దాం. అమ్మా ఖతం. సో యా పెట్టేసిన అన్ని. ఈ మిగిలిన ఐస్ క్రీమ్ కూడా తినేసి పడేసి స్టార్ట్ అవుదాం. కాస్కో నుంచి అన్ని సామాన్లు తీసుకొని వచ్చి పైన పెట్టేసిన. సో ఇదే మన రూమ్. సో ఇది టచ్ స్క్రీన్ అనమాట. లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి కీస్ అక్కర్లేదు ఇప్పుడు. సో పిన్ ఉంటుంది, ఎవరికి వాళ్ళకి ఆ పిన్. అండ్ డోర్ లాక్ చేసేటప్పుడు ఇలా లాక్ కొట్టేసినామంటే లాక్ అయిపోతుంది. అండ్ దెన్ ఇది రెస్ట్ రూమ్. ఇది మా గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ రెస్ట్ రూమ్. సో అందుకే ఇచ్చారు లాక్. ఇదేమో థర్మోస్టాట్. ఇది చెప్పులు పెట్టుకోవడానికి, కానీ స్టాండ్ లేదు, తెచ్చుకోవాలి. ఇక్కడికి వస్తే ఇది చాలా పెద్ద విశాలమైన హాల్. సో ఎందుకో అంత పెద్ద హాల్ తెలీదు. రాగానే ఇచ్చాడు మన రెస్ట్ రూమ్. అండ్ దెన్ ఇక్కడ మన బెడ్, ఇది మన టేబుల్. సో ఫస్ట్ రాగానే చేసిన పని ఏదైనా ఉందంటే ఇదే. ఫస్ట్ టేబుల్ సెట్ చేసి ఆ ఎక్స్బాక్స్ అండ్ ప్లే స్టేషన్ బయటికి తీసుకుని వచ్చి ఇవన్నీ సెట్ చేసినాం ఫస్ట్. అండ్ దెన్ ఇది ఇప్పుడే తీసుకున్నాం. సో ఇటు మనం పడుకునేది ఇలా, ఇది వేసుకొని పడుకోవడానికి. ఇది పాత దాంట్లో మాకు ఇవన్నీ బ్లాక్ ఉంటుండే ఎలక్ట్రానిక్స్, బట్ ఇప్పుడు బయట వచ్చినాయి. ఇది వాషింగ్ మెషిన్ అండ్ దెన్ డ్రయర్. ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుంటే మొన్న చూసినారు కదా. అండ్ దెన్ టీవీ. దెన్ ఇది ఇంకో బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దది ఇది. ఈ పెద్ద దాంట్లో మన ఇంకొక అన్న ఉన్నాడు కదా, వినీత్ అన్న, ఆ భయ్య ఉంటాడు ఇందులో. ఇది వాళ్ళ బెడ్ సెట్ చేసుకోవాలి అక్కడ. ఇది ఇంకో మనోడు ఏదో క్యాండిల్ వేసుకోండి అయ్యా. సో ఇది కూడా చాలా పెద్ద క్లాసెట్ వీళ్ళది. సో ఇందులో బాత్టబ్ కానీ ఇది కానీ చాలా పెద్దవి. సో యా, సో ఇప్పుడు మేము కొత్త రూమ్కి ఎందుకు మూవ్ అయినామంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. జస్ట్ ఒక కొత్త కమ్యూనిటీ ఎట్లుంటుంది చూద్దామని చెప్పి ఒకటి. అండ్ దెన్ అక్కడ ఉన్నందువల్ల మాకు ఎట్లాంటి అడ్వాంటేజ్ లేదు. అండ్ ఇంకా అక్కడ కట్టే రెంట్తో వేరే దగ్గర ఇంకా ఎక్కువ స్పేషియస్ రూమ్స్ వస్తాయి అని చెప్పి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే లీజ్ అయిపోయింది అనమాట. సో జనరల్గా యూఎస్లో లీజ్ ఉంటుంది, లైక్ 12 months, 11 months, 13 months అని చెప్పి లీజ్ తీసుకుంటారు ఇల్లు. సో ఆ లీజ్ అయిపోయింది. ఆ ఉన్న లీజ్లోనే లీజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ కమ్యూనిటీలోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మేము ఎక్స్టెండ్ చేసుకోలేదు, ట్రాన్స్ఫర్ చేసుకోలేదు, డైరెక్ట్గా వేరే కమ్యూనిటీకి మూవ్ అయినాం. థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం. అక్కడ అదే రూమ్లో ఉంటే ఈ వేరే ఫీజు ఏం కట్టనక్కర్లేదు. మళ్ళీ యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ రెంట్ కట్టుకుంటే సరిపోతుంది. మేము కొత్త లీజ్ తీసుకున్నాం కాబట్టి, అండ్ అది కూడా వేరే కమ్యూనిటీలో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్ని కట్టాలి. లైక్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది, సమ్వేర్ అరౌండ్ లైక్ $150 మేము కట్టింది మా అపార్ట్మెంట్స్లో. అండ్ ఇంకా లీజ్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఈచ్ పర్సన్ $60 ఏమో కట్టాలి. సో ఎవరిది వాళ్ళే కట్టేసుకున్నాం. సో 60 into 4 లైక్ 240 అది. అండ్ దెన్ అప్లికేషన్ ఫీ అందరికి కలిపి 150. అండ్ దెన్ తర్వాత ఇవి రెండు కట్టిన తర్వాత మన ప్రొఫైల్ చెక్ చేస్తారనమాట. సో క్రెడిట్ స్కోర్ అండ్ దెన్ క్రెడిట్ హిస్టరీ, లైక్ పాతగా ఉన్న రూమ్స్లో ఎట్లా ఉన్నాం అవన్నీ చెక్ చేసి కొత్త రూమ్స్లో లీజ్ ఇస్తారనమాట. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ అవన్నీ చేసిన తర్వాత అప్రూవ్ అయితే, అంటే లైక్ మనం ఎలిజిబుల్ అయితే అప్పుడు మన ఫైనాన్షియల్ థింగ్స్ అవన్నీ కూడా చెక్ చేసి అంత ఓకే అనిపిస్తే అప్లికేషన్. సో అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం కట్టాల్సింది డిపాజిట్ కట్టాలి. సో ఈ డిపాజిట్లో కూడా మళ్ళీ 2 things ఉంటాయి, రిఫండబుల్ ఒకటి, నాన్ రిఫండబుల్ ఒకటి. రిఫండబుల్ అయితే సమ్వేర్ అరౌండ్ లైక్ 450-500 అట్లా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులో నుంచి తర్వాత ఎప్పుడన్నా మనం రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు మన డ్యామేజెస్ అవి ఇవి ఉంటే దాంట్లో నుంచి అమౌంట్ డిడక్ట్ చేసుకుని మిగిలిన అమౌంట్ని మనకి రిఫండ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి నాన్ రిఫండబుల్ అంటే తక్కువ అమౌంట్ ఉంటుంది. మాది సమ్వేర్ అరౌండ్ $250 ఏమో కట్టినాం మేము. సో ఆ $250 అంటే వెళ్ళిపోతాయి, ఇంకా వాడు మనకి రిటర్న్ ఏమి ఇయ్యాడు.
డిపాజిట్తో పాటు ఈ మంత్ రెంట్. సో మేము ఈ మంత్ 27కి ఏమో మూవ్ అయినాం, 26కి అనుకుంటా. సో 3 or 4 డేస్కి రెంట్ ఎంత అయితే ఉంటుందో అది కట్టినాం. ఇంకా సమ్ 200 చేంజ్ ఏమో కట్టినాం. సో మళ్ళీ ఇవి రెండు కాకుండా ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా, ఆ పాత ఇంటి ఎలక్ట్రిసిటీ, ఈ కొత్త ఇంటి ఎలక్ట్రిసిటీ కట్టాలి. సో మొత్తం దగ్గర దగ్గర ఒక 600 అట్లా అవుతుంది కొత్త ఇంటికి మూవ్ అయినందుకు పర్ హెడ్. సో యా, అంటే అన్నీ ఇంకా ఈ సామాన్లు కూడా ఉంటాయి కదా కొనుక్కోవాల్సినవి. సో చూసినారు కదా, ముందు వాల్మార్ట్లో కొన్నాం, కాస్కోలో. సో మామూలు ఉండవు ఖర్చులు కొత్త ఇంటికి మూవ్ అయితే. సో మొత్తానికి అయితే ఇది ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇంత పెద్ద సంత ఉంటుంది, లైక్ మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. సో సమ్హౌ మేము చాలా ఫాస్ట్గా లైక్ 2 డేస్లో మొత్తం అన్నీ ఇంట్లో కూడా సెట్ చేసుకున్నాం. పాత ఇంటి నుంచి అన్నీ తెచ్చుకున్నాం, ఎలానో వర్కౌట్ అయింది. బట్ యా, చాలా కష్టమైపోయింది. ఇట్లా ఏళ్ళన్నీ ఇట్లా వాసిపోయినాయి, కాళ్ళు ఫుల్ నొప్పి, చెమట పుట్టింగ్ ఎండ మండింగ్ అన్న డైలాగ్ గుర్తొచ్చినప్పుడు. 3 floors మళ్ళీ మామూలు విషయం కూడా కాదు 3 floors ఎక్కాలంటే. అండ్ ఈ బెడ్ ఉంది చూసినారా, ఈ బెడ్ ఎంత బరువు ఉంటుంది అంటే ఇదో చెక్క, ఇది మొయ్యాలి అంటే కథం ఓ బండరాయి మోసినట్టే. సో చాలా హెవీ ఉంటుంది అది. ఎలానో మోసుకొని వచ్చేసినాం, పెట్టేసినాం, అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీకేమైనా ఐడియాస్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. అంతే మరి, బాయ్.